2023 ఫిబ్రవరి 20 కరెక్ట్‌గా 2 సంవత్సరాలు రేపు రాబోతున్న 20వ తేదీకి. ఆ రోజు గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగింది. దాదాపు ఒక రోజు మొత్తం ఆ దాడి గురించి మీడియాలో కథనాలు వస్తూనే ఉన్నాయి. తర్వాత కూడా వచ్చాయి. ఒక రోజంతా అక్కడ ఆ ప్రాంతం అంతా అట్టుడికిపోయింది. ఆ తర్వాత కొన్ని రోజులకి ఒక మహిళని అరెస్ట్ చేశారు. ఆమె హనుమాన్ జంక్షన్‌కి చెందిన సాయి కళ్యాణి గారు, తెలుగుదేశం పార్టీ మహిళా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఆమె మనతో ఉన్నారు. ఆమెని కనీసం ఇంట్లో తన డ్రెస్ మార్చుకోవడానికి కూడా పోలీసులు అవకాశం ఇవ్వలేదు. బతిమాలగా కనీసం వాళ్ళతోటి దాదాపు ఫైట్ చేసిన తర్వాత డ్రెస్ మార్చుకోవడానికి అవకాశం ఇచ్చారు. ఆమెని అరెస్ట్ చేసి జైలుకి తీసుకుపోయారు. ఆ తర్వాత కొన్నాళ్ళకి బెయిల్ వచ్చింది. ఆమె బయటకు వచ్చారు. సాయి కళ్యాణి గారు మనతో ఉన్నారు. కళ్యాణి గారు నమస్తే అండి. నమస్తే అండి. ఇప్పుడు వల్లభనేని వంశీ అరెస్ట్ చేశారు. యాక్చువల్‌గా దాడి కేసులో కాదు. ఎవరైతే సత్యవర్ధన్ అనేటువంటి వ్యక్తి కిడ్నాప్‌కి సంబంధించినటువంటి కేసులో అరెస్ట్ చేశారు. అవునండి. ఆ సత్యవర్ధన్ అసలు తెలుగుదేశం పార్టీ ఆఫీస్‌లో ఏం చేస్తుండేవాడు? ఆ రోజు నేను లేను అని ఎందుకు చెప్పాల్సొచ్చింది ఆయన మేజిస్ట్రేట్ ముందు మొన్న? కంప్యూటర్ ఆపరేటర్‌గా చేసేవాడండి తను. ఆ రోజు ఓకే. ఆఫీస్‌లో ఉన్నది కూడా తనే. మేమందరం ముందు రోజు అసలు ఈ దాడికి కారణం ఏంటంటే వల్లభనేని వంశీ హ్మ్. ఈ దాడి జరిగే ముందు రోజు ప్రెస్‌లో మీడియాతో మన చంద్రబాబు నాయుడు గారి గురించి, లోకేష్ గారి గురించి, వాళ్ళ ఫ్యామిలీ గురించి హ్మ్. నోటికొచ్చినట్టు దుర్భాషలాడుతూ దాని మీద హ్మ్. మేము దాన్ని ఖండిస్తూ ఆయన మీద ఇట్లా మన తెలుగుదేశం గుర్తు మీద మన తెలుగుదేశం పార్టీ సీట్ ఇస్తే గెలిచి ఇప్పుడు నోటుకొచ్చినట్టు ఇట్లా మాట్లాడుతున్నాడని ప్రెస్ మీట్ పెట్టి ఆయన గురించి మాట్లాడడం జరిగింది. ఇలా ఇక్కడ మేము ఒక్క మాట. ఆ, ఇక్కడ ఆ రోజు మీరు ప్రెస్ మీట్ పెడుతున్నప్పుడు, మీరు మాట్లాడుతున్నప్పుడు సత్యవర్ధన్ అనే వ్యక్తి అక్కడే ఉన్నాడు. ఉన్నాడండి. కానీ నేను లేను అని నిన్న స్టేట్మెంట్ ఇచ్చాడు అతను మొన్న. అవును. ఇప్పుడేంటి వాళ్ళ బెదిరింపులతో అండి. వాళ్ళు బెదిరించారు తన్ని తీసుకెళ్లి బెదిరించి కిడ్నాప్ చేసి బెదిరించి చేసేసరికి ఓకే. ఆ విధంగా మాట్లాడుతున్నాడు. ఓకే. 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 ఆ కంప్లైంట్ కేసులో లేకపోతే ఏముందండి, మా బోళ్ళున్నారు పార్టీ వాళ్ళు ఎవరితోనైనా పెట్టించొచ్చు కదా. దాడి దగ్గర తను ఉన్నాడని చెప్పి, హ్మ్. తను ఆఫీస్ లోనే ఉన్నాడని చెప్పి తనతో పెట్టించారు. తను కూడా మరి ఆ రోజు స్టేషన్ కి వచ్చి అందరికీ తెలిసిందే కదా, వచ్చి మరి తన కంప్లైంట్ ఇవ్వటం అంతా చూసారు కదా ఆ రోజు కూడా అందరూ. హ్మ్. 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 కానీ ఇప్పుడు ఏంటంటే తన్ని బెదిరించి, తను కిడ్నాప్ చేసి తీసుకెళ్లి బెదిరించి ఆ బెదిరింపులకు భయపడి నన్ను చేస్తారేమనే భయంతో తను ఆ విధంగా మేజిస్ట్రేట్ ముందు ఇప్పుడు సమాధానం ఇచ్చాడండి. ఓకే. అసలేం జరిగింది? ఆ రోజు మీరు ప్రెస్ మీట్‌కి వెళ్లారు. చంద్రబాబు నాయుడు మీద ప్రెస్ మీట్ పెట్టిన వల్లభనేని వంశీ దీన్ని ఖండించడానికి వెళ్లారు. ఏం అవునండి. జరిగిందసలు? ప్రెస్ మీట్ పెట్టామండి. ప్రెస్ మీట్ అయిన తర్వాత దాని మీద కంప్లైంట్ ఇవ్వటం కోసం స్టేషన్‌కి వెళ్ళామండి మేమందరం. ఈ ఆఫీస్ నుండి బయలుదేరి నడుచుకుంటా కార్లన్నీ ఆఫీస్ దగ్గరే పెట్టి గన్నవరం. నడుచుకుంటా గన్నవరం పోలీస్ స్టేషన్‌కెళ్లారు. గన్నవరం పోలీస్ స్టేషన్‌కి వెళ్ళామండి. ఓకే. పోలీస్ స్టేషన్‌కి వెళ్ళి మేము అక్కడ కంప్లైంట్ ఇస్తున్నాము. హ్మ్. కంప్లైంట్ పేపర్స్ ఇంకా వాళ్ళు తీసుకోలేదు. ఎస్ఐ గారు అలర్ట్ తీసుకోకుండానే ఈ లోపలనే ఇక్కడ నుండి పొగలు అక్కడ స్టేషన్ కనిపిస్తున్నాయి. ఓహ్! హ్మ్. కారు తగలబెట్టి పెట్టారు అని అందులో అక్కడ నుండి ఇద్దరు ముగ్గురు పరిగెట్టుకొచ్చి చెప్పటం. హ్మ్. మేము అక్కడ నుండి అప్పుడు ఇక్కడ ఆఫీస్ దగ్గరికి రావాలని చూస్తుంటే పోలీస్ వాళ్ళందరూ అక్కడ చేసే అరాచకాన్ని ఆపడానికి ప్రయత్నించకుండా మమ్మల్ని ఆపేస్తున్నారు ఇక్కడ. ఎందుకు? మమ్మల్ని వెళ్ళనివ్వకుండా ఆఫీస్ దగ్గరికి. మీరెళ్తే ఇంకా గొడవ జరుగుతదనా? లేకపోతే గొడవ జరుగుద్ది. నేను ప్లస్ ఆళ్ళెవరిని మేము పోనీ ఆళ్ళని దాటుకుని ఇవతలకొచ్చినా మమ్మల్నే కంట్రోల్ చేశారు గానీ ఆళ్ళెవరిని ఆపలేదు గదండీ. ఆళ్ళు ఓకే. వందల కొద్దీ ఉన్నారు. ప్లస్ రాళ్ళు, కర్రలు, పెట్రోలు తెచ్చి డబ్బాల్లో పెట్రోల్ తెచ్చి వాటిని కార్ల మీద పడేసి అంటించడం ఇయన్నీ చేస్తంటే వాళ్ళని ఆపలేకపోయారు గానీ అంటే మమ్మల్ని ఆడ కళ్యాణి గారు ఇక్కడ వల్లభనేని వంశీ ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబుని, లోకేష్‌ని తిట్టాడు. దానికి కౌంటర్ చేయడానికి మీరొచ్చారు. అవునండి. మీరు చేశారు. అవునండి. మరి ఇక్కడ వాళ్ళొచ్చి దాడి చేయాల్సిన అవసరం ఏమన్నా వచ్చింది? మీరేమన్నా అసభ్యంగా మాట్లాడారా? మీరేమన్నా అసలు వంశీ అప్పుడే కదండి మేము ప్రెస్ మీట్ మాట్లాడడం అప్పుడేగా అసల. జస్ట్ హ్మ్. మాట్లాడాము. హ్మ్. దొంతు చిన్నా గారు అనే ఆయన కూడా మాట్లాడారు. ఓకే. ఆయన ఇంటి మీదకి కూడా మనుషుల్ని పంపించారు. ఆయన ఇంటి మీదకి ఆయన లేకుండా ఉంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ వైఫ్ ఒక్కటే, ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎవరు లేరు. వాళ్ళ పిల్లలు ఇక్కడ బయట ఉంటారు. ఓకే. వాళ్ళ వైఫ్ ఒక్కటే ఉంటే వాళ్ళ వైఫ్ ని కూడా బెదిరించారు ఇంటి మీదకెళ్ళి. హ్మ్. ఏం లేదు, వాళ్ళు ఏంటంటే తెలుగుదేశం వాళ్ళు ఎవరు బయటికి రాకూడదు, వీళ్ళని ఇలా భయపెట్టాలి, భయపెడితే బయటికి రాకుండా ఉంటారని హ్మ్. అప్పుడు చాలా సార్లు ఇట్లాంటివి చేయడానికి ప్రయత్నించి ఏదో ఒకటి ఏదన్నా ఇప్పుడు మేము ధర్నా చేయటము
ఏదన్నా వాళ్ళు ఇచ్చిన దానికి సోషల్ మీడియా ద్వారా కౌంటర్ ఇచ్చినా కూడా ఉమ్, మాకు మహిళలమైతే మాకు ఫోన్లు చేసి బెదిరించడాలు, ఉమ్, ఒక వేరే ఎవరో ఒకళ్ళ మహిళలతో నాకు నాకు అలాగే చేశారు కదండి. నాకు ఎన్నో సార్లు ఉమ్, ఏదో ఒక మహిళలతో, ఎవరో ఒకళ్ళ మహిళలతో, వాళ్ళ పార్టీ మహిళలతో అసభ్యకరంగా మనం వినడానికి కూడా వినలేమన్నమాట. ఉమ్. నేను అసలు స్టేషన్ లోకి వెళ్ళి ఆ వాయిస్ రికార్డ్ నా ఫోన్ లో పంపించారు. అట్లా నేను ఆ వాయిస్ రికార్డ్ పట్టుకెళ్ళి పోలీస్ స్టేషన్ లో నేను ఎంత ఇబ్బంది పడి కూడా వాళ్ళు వింటేనే తెలుస్తుందని ఆన్ చేసి ఒక్క సెకండ్ వినిపించానో లేదో పోలీస్ వాళ్ళే అమ్మ వద్దు వినలేమని చెప్పి ఆపేశారు. ఆ రకంగా ఆ 4.5 సంవత్సరాలు మమ్మల్ని ప్రతి ఒక్కరిని ఉమ్. ఎంత బెదిరించాలని చూసారు. కానీ మేము అక్కడ ఎవ్వరం అక్కడ కూడా ఆ రోజు మీరు పోలీస్ స్టేషన్ దగ్గరే ఉండిపోయారా? మళ్ళీ పార్టీ ఆఫీస్ దగ్గరికి రాలేదా? వచ్చామండి. తర్వాత ఉమ్. నెక్స్ట్ పార్టీ లీడర్స్ కూడా ఇప్పుడు మన మీరు వచ్చేటప్పటికి పరిస్థితి ఏంటి అక్కడ? మొత్తం ధ్వంసం చేస్తారండి. పార్టీ ఆఫీస్ ఫర్నిచర్ అంతా, ఆఫీస్ అంతా, మా కంప్యూటర్లు అన్ని, ప్లస్ అక్కడ ఉన్న ఒక 15-20 కార్లని ధ్వంసం, ఒక కారు తగలబెట్టారు. మిగతా మా కారు కూడా ఉంది. మా కారు, అన్ని కార్లని ధ్వంసం చేస్తారు ఇష్టం వచ్చినట్టు. రోడ్డు మీద కూడా మాకు ఎదురొచ్చి మా మీదకి రాళ్ళు, ఇంకొక ఆవిడ లక్ష్మి గారు, మండవా లక్ష్మి, ఆవిడకి కూడా రాయి కూడా తగిలింది తల మీద. ఓకే. ఏంటి అట్లా ఏమన్నా మాట్లాడారా? దాడి చేయడానికి వచ్చిన వాళ్ళు ఎవరితో నన్ను మాట్లాడే ప్రయత్నం చేశారా? అసలు నేరుగా దాడికే లేదండి. వెళ్ళిపోయారు? దాడికే వెళ్ళిపోయారండి. ఎవరితో ప్రయత్నం ఏం చేయలే. ముందు వల్లభనేని వంశీ గారు కారు వేసుకుని మాకు చెప్పారు, అక్కడ ఆఫీస్ దగ్గర కారు వేసుకుని మొత్తం పరిశీలించుకుంటా వెళ్ళి వెనక వీళ్ళని పంపించాడు. ఆహా, ఆయనే వచ్చి వెళ్ళాడా మొదట? ఆయనే వచ్చారండి. కారులో వెళ్ళారు. ఆఫీస్ ముందు వెళ్ళి ఉమ్. ఆయన కారులో వెళ్ళిపోయి వీళ్ళందరినీ పంపించారు మొత్తం దాడికి. ఓకే. మరి మీ మీద హత్యాయత్నం కేసు ఎందుకు పెట్టారు? దాడి చేసింది వాళ్ళు కదా, మీ మీద అదే ఎందుకు పెట్టారు? కదండి, అక్రమ కేసులు మా మీద పెట్టి నేను అప్పుడు మళ్ళీ ఆ రోజు నైట్ మళ్ళీ ఇంకోటి ఏం జరిగింది, ఆ రోజు నైట్ మేము ఆఫీస్ దగ్గరే 9:30 అప్పటి వరకు ఉన్నాం కదండి. ఇదంతా ఉమ్, 9కి నన్ను వ్యాన్ ఎక్కిచ్చారండి. ఆ రోజు నైట్ ఒక్క మహిళని, నన్ను మిగతా అందరూ జెంట్స్ వ్యాన్ లో ఎక్కిచ్చి ఎక్కడ తీసుకెళ్తున్నారో తెలియదు. కాకపోతే వెనకమాల మా వాళ్ళందరూ ఫాలో అయ్యారు, వచ్చారు. నన్ను తిప్పి 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 తీసుకెళ్లి 11:30కి మచిలీపట్నం ఇది పోలీస్ ట్రైనింగ్ సెంటర్ ఉంటదండి. ఓకే. మచిలీపట్నం మంగినపూడి బీచ్ లో ఆ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ లో 11:30కి నన్ను దించారండి అక్కడ. ఓకే. దించి అందరినీ పంపించేస్తున్నారు, అందరినీ వెళ్ళిపోమంటున్నారు, కానీ నన్ను ఉంచుతున్నారు. ఈ లోపు మా వాళ్ళందరూ ఎలా అయినా సరే మచిలీపట్నం వచ్చిన తర్వాత మా వాళ్ళ కార్లు కూడా ఆపేస్తే, మా హస్బెండ్ కారు, నా వాళ్ళందరూ కారు వేసుకుని వస్తుంటే వాళ్ళని కూడా రానివ్వకుండా ఆపేస్తే, వీళ్ళందరూ కొంచెం దౌర్జన్యంగానే ఆడపిల్లని ఒక్కదాన్ని ఎలా తీసుకెళ్లి ఎలా మమ్మల్ని రానివ్వకుండా చేస్తారని చెప్పి గొడవ చేసి అంటే అక్కడ లేడీ పోలీసులు ఉన్నారా? జెంట్స్? లేడీ పోలీసు ఒక ఆవిడ ఉందండి. ఓకే. మిగతా జెంట్స్ పోలీసులు, మిగతా అందరూ జెంట్స్ ఆఫీస్ దగ్గర వాళ్ళు మొత్తం వ్యాన్ ఎక్కించి తీసుకెళ్లారు. ఆ నైట్ కాకపోతే మా వాళ్ళు ఫాలో అయ్యి వచ్చారు కాబట్టి నన్ను ఎలాగోలా ఎస్కేప్ చేసి తీసుకెళ్లారు. ఆ తర్వాత మా మీద కేసులు పెట్టడం, 307 SC ST ఇవన్నీ కేసులు పెట్టారు. నైట్ కూడా అక్కడ మీరు మాట్లాడినట్టున్నారు గట్టిగానే? అవునండి మాట్లాడారు. ఎక్కడ ఇన్సిడెంట్ జరిగిన పార్టీ ఆఫీస్ దగ్గరనేనా? గన్నవరంలో అండి. ఆ రోజు నైట్ నన్ను తీసుకెళ్లేటప్పుడు మేమేం వీడియోలు అవి తీయలేకపోవడానికి కారణం ఏంటి, నా దగ్గర ఫోన్ లేదు. లేకపోతే 9:30కి ఎక్కించి 11:30 వరకు తిప్పుతున్నారంటే ఎవరికీ తెలియలేదు ఆ రోజు నైట్. 11:30కి అప్పుడు ఎస్కేప్ చేయించి నన్ను నేను తప్పుకుని, కాకపోతే నా ఎమ్మట వచ్చిన వాళ్ళందరూ నన్ను కాపాడాలని వచ్చిన వాళ్ళందరినీ నైట్ నేనైతే ఎస్కేప్ అవ్వగలిగాను, కానీ మిగతా వాళ్ళందరినీ అరెస్ట్ చేశారండి పాపం. ఓకే. ఎంతమంది వచ్చి ఉంటారు సుమారుగా ఆ రోజు దాడికి కార్యాలయం మీద? ఒక 50 నుండి 100 మంది వరకు ఉంటారండి. 50 to 100 మెంబర్స్ వచ్చి ఇష్టం వచ్చినట్టు కొట్టేసి వెళ్ళిపోయారు. మీరు వీడియోలు చూసినా తెలుస్తుంది కదా. అవునవును. అన్నీ ఉన్నాయి. ఎవరు ప్రతిఘటించే ప్రయత్నం చేయలేదు ఇటువైపు నుంచి, తెలుగుదేశం పార్టీ వైపు నుంచి? ప్రతిఘటించడం అంటే మేము అసలు వెళ్ళడానికి ఎక్కడ వాళ్ళ దగ్గర కర్రలు, రాళ్ళు అన్ని ఉన్నాయండి. రాళ్ళు ఇప్పుడు ఆ రాళ్ళు విసిరేస్తేనే కదా. మరి పట్టాభి గారిని చూసారు కదా. ఎగ్జాక్ట్లీ అప్పుడే అదే టైంలోనా పట్టాభి వచ్చింది అక్కడికి? అవునండి, పట్టాభి గారు రాగలిగారు. మిగతా అప్పుడు మా జిల్లా నాయకులు కొనకల నారాయణ గారు గాని, ఉమా గారు గాని, వీళ్ళందరినీ వస్తుంటే వాళ్ళని అసలు రామర్పాడు రింగ్ దగ్గర ఆపేసి వాళ్ళు ఎవరిని రానివ్వకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టి అక్కడ. అంటే ఆపింది ఎవరు? పోలీసులా, వైసీపీ వాళ్ళ? ఓకే. ఓకే. పోలీసులు అప్పుడు అవన్నీ మీకు వీడియో క్లిప్పింగ్స్ చూసుకుంటే మీకు అన్ని వస్తాయండి. అప్పుడు వాళ్ళందరూ వద్దామని, మరి ఇంత గొడవ జరుగుతుంటే పార్టీ నాయకులందరూ వస్తారు కదండి, వాళ్ళెవరిని రానివ్వకుండా విజయవాడ దగ్గర రామర్పాడు దగ్గర ఆపేసి
వాళ్ళని ఉమ్. రానివ్వకుండా ఇబ్బంది పెట్టి పట్టాభి గారు ఎలాగోలా రాగలిగారు. వస్తే ఆయన్నేమో మరి కొట్టి ఆయన మీద మ్యాన్ హ్యాండ్లింగ్ చేసి ఆయన్ని తీసుకెళ్లిపోయి ఆ రోజు నైట్ అంతా కూడా ఎక్కడ ఉంచారో తెలియదు, ఏం చేశారో తెలియదు. మీకు చూసారు కదా అవన్నీ. అవును, అవును, అవును. ఆ, ఉమ్. అదండి. తర్వాత మీ మీద హత్యాయత్నం కేసు, పట్టాభి మీద కేసు ఎందుకు, ఏమని పెట్టారు? అదేండి 307 SC ST పెట్టారు. అదే అక్రమ కేసులు అప్పుడు అన్ని ఇప్పుడు పెట్టేది. ఎందుకు పెట్టారంటే మీకు తెలియదు ఏముంది, లాస్ట్ టైం గవర్నమెంట్ లో అన్ని ఏముంది అక్రమ కేసులే కదా అందరి మీద. అంటే మీరేమన్నా దాడిలో పాల్గొన్నారా, లేదా మీరేమన్నా వాళ్ళని ఎదురు తిరిగి ఏమన్నా మీరేమన్నా ప్రతిఘటించే ప్రయత్నం చేశారా అక్కడ? మీరు మొత్తం వీడియో క్లిప్పింగ్స్ చూసుకుంటే మీకే అర్థం అవుద్ది మేమేమన్నా ప్రతిఘటించామా. ఉమ్. ఇప్పుడు సిఐ గారి మీద దాడి చేయబోయారు, లేకపోతే వాళ్ళ ఆఫీస్ అబ్బాయి సేనయ్య అనే అతని మీద దాడి చేయబోయారు, 307 అని పెట్టించారు మా మీద వాళ్ళ చేత. ఉమ్. మీరు వీడియో క్లిప్పింగ్స్ ఏ చూసుకున్నా కూడా తెలుగుదేశం వాళ్ళు ఏ ఒక్కళ్ళైనా ఎవరి మీదైనా ప్రతిఘటించటం గానీ, మ్యాన్ హ్యాండ్లింగ్ చేయటం గానీ, ఏమన్నా ఇది చేయటం గానీ చేసామేమో మీరు చూస్తే మీకే అర్థమవుతుంది. ఉమ్. అప్పుడు వాళ్ళ గవర్నమెంట్ ఉంది, వాళ్ళు అరాచకంగా పరిపాలించారు కాబట్టి ఆ అరాచకంగానే అక్రమ కేసులు పెట్టి మమ్మల్ని ఇలా చేశారు. 2 months మాకు యాంటిసిపెక్టరీ కోసం 2 months నేను అక్కడ ఇక్కడ ఉండి రాక ఏదో పని ఉండి ఇంటికి వస్తే తెల్లవారుజామున 5:30కే డైరెక్ట్ గా బెడ్రూమ్ లోకి, నేను బెడ్రూమ్ లో ఉంటే డైరెక్ట్ గా బెడ్రూమ్ లోకి వచ్చి నన్ను నైట్ డ్రెస్ తో ఉన్నదాన్ని అదేమంటే లేడీ పోలీసులే మళ్ళీ వాళ్ళు కూడా, వాళ్ళకి తెలిసి కూడా మరి వాళ్ళు ఎలా ఉంటారో అర్థం కదా, వాళ్ళు స్టేషన్ లో మార్చుకోవాలంటండి నేను డ్రెస్. వినబడుతున్నాయి, ఆ ఆడియో అంతా వినబడుతూనే ఉంది. మిమ్మల్ని అక్కడ అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు మిమ్మల్ని ఆడియో అంతా వినబడుతూనే స్టేషన్ లో మార్చుకోండి అని అంటా ఉన్నారు. స్టేషన్ లో మార్చుకోమంటున్నారండి. దానికి మా హస్బెండ్ మా బావగారు వాళ్ళ ఇంట్లో ఉండి స్టేషన్ లో ఎలా మార్చుకుంటారమ్మా లేడీస్ మీరు కూడా లేడీసే కదా, ఏం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా అని చెప్పి దాన్ని మాట్లాడినందుకు మా హస్బెండ్ వాళ్ళు పోలీసు వాళ్ళని దుర్భాషలు ఆడారు, అరెస్ట్ చేయడానికి వస్తే అని వాళ్ళ మీద ఇంకో కేసు పెట్టారు. వాళ్ళ మీద కూడా కేసు పెట్టారా? వాళ్ళ మీద ఇంకో కేసు పెట్టారు. ఆ రోజు మరి మార్చుకోవడానికి అవకాశం ఇచ్చారా, అలానే తీసుకెళ్లారా మిమ్మల్ని? నేను మార్చుకుందే రానని చెప్పి అలాగే ఉన్నానండి. నేను దగ్గర వాళ్ళు 5:30కి వస్తే 6:30, 7 వరకు ఇక్కడే ఉండాల్సి వచ్చింది. ఎందుకంటే నేను నైట్ డ్రెస్ మార్చుకోకుండా అసలు ఇంట్లో నుండి బయటికి లేడీస్ మేము ఇక్కడ ఇంట్లో ఏదో పడుకోవడానికి మన సౌకర్యం కోసం వేసుకుంటాం గానీ గుమ్మం దాటి బయటికి వెళ్ళం కదండి నైటీతో గానీ నైట్ డ్రెస్ తో గానీ. ఎలా వెళ్తాం అసలు? వాళ్ళు ఎంత తీసుకెళ్లాలని ప్రయత్నించినా నేను కదలలేదు. నన్ను డ్రెస్ మార్చుకొని అది మా బెడ్రూమ్ లో విండోస్ తప్ప ఇంకో డోర్ కూడా లేదు. ఎక్కడికి వెళ్తాను నేను బయటికి? విండోలో నుండి ఎలా వెళ్తాను అసలు బయటకు వాళ్ళల్లా ప్రవర్తించడానికి? ఇవాళ మరి వల్లభనేని వంశీ గారు ఒక మగ ఆయన అయ్యుండి ఆయన షార్ట్ టీ షర్ట్ వేసుకుని ఎవరైనా బయటకు వస్తారు. మరి ఆయన మార్చుకొని ఇవ్వలేదని చెప్పి ఇప్పుడు ప్రచారాలు చేసుకుంటున్నారు. మరి ఒక లేడీని నన్ను అంత ఇబ్బంది పెట్టారు ఆ రోజు. అంటే మార్చుకోవడానికి అవకాశం ఇచ్చారంట, లోపలికి వెళ్ళిపోయి ఆయన ఎవరికో ఫోన్లు చేశాడంట, అది వస్తున్న వార్త. సో కనీసం మీకు అలాంటి అవకాశం కూడా ఇవ్వలేదు. సహజంగా అలాంటి అవకాశం ఇస్తారు పోలీసులు, కానీ మీకు అలాంటి అవకాశం కూడా ఇవ్వలేదంటే పోలీసులు ఏ ఎక్స్టెంట్కి వెళ్ళిపోయారు అనేది అక్కడ పోలీసులు కూడా చూడాలి. గుర్తున్నారా ఎవరు ఎస్ఐ, సిఐ ఎవరు వచ్చారు మీ దగ్గర? కానిస్టేబుల్స్. తర్వాత ఏమన్నా మాట్లాడారా వాళ్ళు? పలానా వాళ్ళు చేయమన్నారని కానీ, లేకపోతే చేయాల్సి వచ్చింది ఏమనుకోవద్దని కానీ, అంటే రఘురామకృష్ణరాజు గారి కేసు విషయంలో తెలుస్తారు కదా, మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఊరికే అప్పుడు పరిస్థితిని బట్టి మా చేతుల్లోనూ ఏమి ఉండదు కదా, మేము బయట నుండి ఆర్డర్స్ ఎలా ఉంటాయి అలా చేస్తాం కదా మేడం అని మాట్లాడతారు కదండి. వాళ్ళు మామూలే కదా. టచ్ లోకి వచ్చారు అయితే. వచ్చారు. సో ఆ పరిస్థితుల్లో వంశీ మీద కేసు ఇలా ఈరోజు అరెస్ట్ అవుతాడు అని ఊహించారండి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత? అంటే ఇంతకాలం పాటు లేట్ అవుతూ వచ్చింది కదా, అందరూ కాస్త లేట్ అయ్యింది కానీ ఎప్పటికైనా ఉంటది ఖచ్చితంగా. ఎందుకంటే పాపం చేసిన ఎప్పటికైనా ఉంటది కదండి. ఎన్ని పాపాలు చేసి ఒక తెలుగుదేశం పార్టీ ద్వారా నాయకుడు అయ్యాడు. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు లేని ఆయన ఒక నాయకుడు కాదు. తెలుగుదేశం పార్టీ నుండి ఒక ఎమ్మెల్యేగా ఒక నాయకుడిగా ఎదిగి ఇది అంటారు కదా, అన్నం తిన్న ఇదినే ఇది చేయటం అని, ఆ రకంగా వైసీపీలోకి తన స్వలాభం కోసం నాయకులందరినీ ఇబ్బంది పెట్టి ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు ఆయన గెలుపు కోసం ఎంత కృషి చేశారు. మా లేడీస్ నాతో సహా మేమందరం ఆయన గెలుపు కోసం ఇంత కృషి చేస్తే మమ్మల్ని అందరినీ ఇచ్చేసి తన స్వలాభం కోసం వైసీపీలోకి వెళ్ళిపోయి నీ స్వలాభం కోసం వెళ్ళిన తర్వాత ఎన్ని రకాలుగా మా పార్టీ నాయకుల్ని ఇబ్బంది పెట్టావు, మా చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీని, చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా మాట్లాడుతా ఉన్నావు. మరి ఆ రోజు అంతకుముందు తెలుగుదేశంలో ఉన్నప్పుడు అన్నం తినేవాడు ఎవడో వైసీపీలో ఉండడని మాట్లాడాడు.
నువ్వు అన్నం ఉమ్. తినకుండా గడ్డి తింటున్నావు కాబట్టి వెళ్ళావు దానిలోకి. గడ్డి తింటున్నావు కాబట్టి ఇలాంటి మాటలు, ఇలాంటి లాంగ్వేజ్ నీకు అలవాటు అయ్యింది. కళ్యాణి గారు, ఇప్పుడు వైసీపీలో నుంచి చాలామంది బయటికి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు చెప్తున్నది ఏంటంటే, మాకు తాడేపల్లి నుంచి స్క్రిప్ట్ వస్తేనే మేము ఈ విధంగా మాట్లాడుతున్నాము అని చెప్తా ఉన్నారు. ఒకవేళ వంశీకి కూడా స్క్రిప్ట్ వచ్చిందేమో కదా ఆ విషయంలో? స్క్రిప్ట్ స్క్రిప్ట్ వచ్చి వస్తే మరి ఇప్పుడు నాయకుడు అలా ఉన్నాడు కాబట్టి స్క్రిప్టులు వస్తున్నాయి, చేస్తున్నాం అంటున్నారు. మరి తెలుగుదేశం పార్టీ అలాంటిది కాదు కాబట్టి ఎవరికి ఇప్పుడు వచ్చి 8 నెలల కాలంలో 9 నెలల కాలంలో ఏ విధంగా ఎవరినైనా సరే అక్రమంగా అరెస్టులు చేయటం గానీ, ఎవరినైనా ఎవరి మీదన్నా కక్ష తీర్చుకోవడం గానీ అలాంటివి లేవు. నువ్వు అంటే అంటే కళ్యాణి గారు, ఇక్కడ ఉదయం వల్లభనేని వంశీ భార్య, ఆవిడ పేరేదో ఉంది, ఆవిడ మాట్లాడుతూ ఒక మీడియాతో ఆ, భువనేశ్వర్ గారి విషయంలో ఆ రోజు అలా మాట్లాడినందుకు సారీ చెప్పేశారు కదండి అని అంటూ మాట్లాడారు. ఆ, అంటే అనేసి పబ్లిక్ గా నీ నోటికి వచ్చినట్టు మాట్లాడేసి సారీ చెప్పేస్తే అయిపోతుందండి. నోటుకొచ్చినట్టు ఇప్పుడు మాట్లాడేసి, ఇప్పుడు ఆవిడనే ఉంది, ఆవిడని మాట్లాడేసి నోటుకొచ్చినట్టు మేము ఇప్పుడు మాట్లాడేసి ఏదైనా మేము సారీ చెప్తున్నాము, ఆ రోజు పొరపాటున మాట్లాడామంటే ఊరుకుంటారు వీళ్ళు? అంతకంతకు శిక్ష అనుభవించాల్సిందే అని అంటారు. ఖచ్చితంగా అండి, అనుభవించాలి. అదొక్కటే కాదు కదా, అప్పుడు అది పెద్ద తప్పు, పెద్ద నేరం, పెద్ద తప్పు ఏదంటే అది. దానికి తోడు ఇంకా ఎన్ని రకాల అరాచకాలు చేశాడో ఈ కాన్స్టిట్యున్సీలో అందరికీ తెలుసు. అవునా? ఇంకా ఏ కేసులు ఉన్నాయండి? బాపులపాడులోను, తర్వాత హనుమాన్ జంక్షన్లోను, గన్నవరంలోను ఇట్లా కొన్ని కేసులు ఉన్నాయని ఏదో ఒక ప్రచారం జరుగుతూ ఉంది. ఉన్నాయి కదండి. ఇప్పుడు ఎక్కువ మొత్తం మీద ఎక్కడ చూడు గ్రీవెన్స్ లో వచ్చే ఇప్పుడు ల్యాండ్ ఇష్యూస్ కానీ అవన్నీ ఎక్కువ శాతం ఎక్కడ గన్నవరం అయ్యి ఎన్ని ఉండాలి అన్ని ఉన్నాయండి. ఓకే ఓకే ఓకే. వాళ్ళ అనుచరులు దందాలు చేసినవి గాని, ఆయన గాని అవన్నీ ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టారో ప్రజల్ని, ఎంతమంది వచ్చి గ్రీవెన్స్ లో వాళ్ళ బాధని వెళ్ళగక్కుతున్నారో ఎక్కువ శాతం గన్నవరమే ఉన్నాయి. తర్వాత మీరు అరెస్ట్ అయిన తర్వాత బెయిల్ ఎన్ని రోజులకు వచ్చిందండి? అప్పుడు 13 రోజులండి. 13 రోజుల పాటు జైల్లోనే ఉన్నారు? జైల్లో ఉన్నామండి. నాకు మా పార్టీ గాని మన బాబు గారు చాలా అండగా నిలబడ్డారు. మా ఇంటికి వచ్చి చాలా సార్లు నాకు తెలిసి చంద్రబాబు గారు మీ విషయాన్ని ప్రస్తావించారు. కనీసం డ్రెస్ మార్చుకోవడానికి కూడా అవకాశం ఇవ్వలేదు, పోలీసులు అంత దుర్మార్గంగా వ్యవహరించారు అని. మా ఇంటికి వచ్చి మా పేరెంట్స్ కూడా ధైర్యం చెప్పి వెళ్ళారండి. చాలా పార్టీ చాలా అండగా నిలిచింది. మా నాయకులు, మా జిల్లా నాయకులు గాని, మా చంద్రబాబు నాయుడు గారు గాని, లోకేష్ గారు గాని ప్రతి ఒక్కళ్ళు అండగా నిలబడ్డారు. ఆ ధైర్యంతోనే మేము అసలు అప్పుడు ఆ 5 years కూడా అప్పుడు వీళ్ళు చేసే అరాచకాలకి పోరాటం చేయగలిగామంటే మా పార్టీ అండేనండి. రైట్ కళ్యాణి గారు, చూద్దాం మరి వంశీని. అంటే యాక్చువల్గా మీరు చెప్తున్నట్టుగా ఇన్ని అరాచకాలు చేశాడు అనేది మీరు చెప్తున్నది, మరి ఇన్ని కేసులు నమోదవుతాయా, లేదా ఆల్రెడీ నమోదైనటువంటి కేసుల్లో ఎలాంటి శిక్షలు పడతాయి అనేది చూడాల్సి ఉంది. ఈరోజు రిమాండ్కి ఇస్తారా లేదా రేపు ఇస్తారంటే ఉదయమే అరెస్ట్ చేశారంటున్నారు కాబట్టి చూద్దాం మరి ఏం జరుగుతుందో. రైట్ అండి కళ్యాణి గారు.